అపశృతులు 5వ భాగం. 4వ భాగంలో రాధకు రామకృష్ణతో వివాహం జరిగి ఉంటుంది. అది చెప్పలేక తనకు మరో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమె కుమిలిపోతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. ఆ సాయంత్రం మామూలుగా వచ్చిన రామకృష్ణకు తనకు శ్రీనివాసయ్యర్కు జరిగిన సంభాషణ చెప్పింది రాధ. విని కొన్ని క్షణాలు మౌనంగా ఏదో ఆలోచించిన రామకృష్ణ, ఉండు, రేపు వాసుతో మాట్లాడతాను, ఎలా అన్నా మన పెళ్లి జరిపించేలా చూస్తాను అన్నాడు. నాకేమో భయంగా ఉందండి, ఇంట్లో విశ్వనాథానికి కనిపించడానికే భయంగా ఉంది అంది రాధ. చచ, బయట ఎలా తిరిగినా తండ్రంటే భయము భక్తి ఉన్నాయి తెలుసా అతనికి. అతనేం చేస్తాడు నిన్ను? శ్రీనివాసయ్యర్ గారింట్లో ఎటువంటి అత్యాచారాలు జరగవు, అతను జీవించి ఉన్నంత వరకు అంటూ ధైర్యం చెప్పాడు రామకృష్ణ. పూలు, స్వీట్లు, ఏవేవో చిన్న చిన్న కానుకలు అప్పుడప్పుడు తెస్తున్నాడు రామకృష్ణ. సంతోషంగా తీసుకుంటుంది రాధ. మొదటేమో అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి వంశం సాంప్రదాయం అనుమానాస్పదమైనవని, నీ భార్య అయిన అమ్మాయి మన స్టేటస్ సాంప్రదాయం వీటితో సరితూగాలని నచ్చజెప్పి పెళ్లి చూపులకి తీసుకెళ్లారు విశ్వనాథన్ని. శ్రీనివాసయ్యర్ పెద్ద కట్న కానుకలతో ఆ ఇంటి కోడలిగా వచ్చింది రమణి. 4-5 రోజుల పరిచయంతో నవ్వుతూ వదినా అని వచ్చే రాధ వైపు ఆదరంగా చూసేది రమణి. ఇంటి పనులన్నీ సవరిస్తూ చనువుగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే రమణికి అభిమాన పాత్రురాలైంది రాధ. రామకృష్ణ అలానే ఆమె దృష్టిలో సహృదయుడైన వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నాడు. పార్వతి పోయి సంవత్సరం దాటింది. సంవత్సర కాలంలో 2 సంబంధాలు తెచ్చాడు రాధ కోసం. మృదువుగా తన ఇష్టాన్ని తెలియపరిచింది రాధ. నీకిష్టమైన వరుణ్ణే తెస్తానమ్మా, ఎప్పుడైనా అలా భయపడుతూ కాక తండ్రికి కూతురు చెప్పినట్లు, నాకు ఇష్టం లేదు బాబాయ్, నేను అతన్ని చేసుకోను, తర్వాత మీ ఇష్టం అని చెప్పాలి అంటూ ఆయన కోపం చిరాకు అభినయిస్తూ చెప్తుంటే అక్కడ ఉన్న రామకృష్ణతో సహా అతని కుటుంబ సభ్యులంతా గలగలా నవ్వారు. మీరు దైవ స్వరూపులు బాబాయ్, మీ ఆశ్రయం పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాలిని. వణికే చేతులతో నమస్కరించింది రాధ. పిచ్చి తల్లి, నిన్ను చేపట్టే అదృష్టవంతుడెవరో అంటూ ఆమె తల నిమిరాడు శ్రీనివాసయ్యర్. ప్రతిరోజు మీ నాన్నగారికి రాధ పెళ్లి సంగతి అడుగు అని చెప్పి విసిగిపోయిన రామకృష్ణ, ఏరా వాసు, నేను రాధను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదులా ఉంది అంటూ నిష్ఠూరమాడాడు. రేపు రాధ పుట్టినరోజుగా గుర్తు చేసుకుంటాలే అన్నాడు వాసురావు. గులాబీ పూల ప్రింట్ చీర, దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ పీసు తెచ్చాడు రామకృష్ణ. ఆ రోజు రాధ తన పుట్టినరోజు. పిండి వంటలు చేసి అందమైన బట్టలు కట్టింది. తన వైపు ఆప్యాయంగా, తృప్తిగా, సంతోషంగా చూసే పార్వతిని తలుచుకుని ఎన్నిసార్లు కన్నీరు కార్చింది. సాయంత్రం హుషారుగా రాధను చూడ్డానికి వచ్చిన రామకృష్ణ దిగాలుగా కూర్చున్న రాధ దగ్గరికి వస్తూ కంగారుగా, ఏం అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా అని ప్రశ్నించాడు. ఒంట్లో కాదు, మనసులో. మా అందరికన్నా మా అమ్మ కోసం ఎక్కువ ఏడుస్తోంది రాధ. పాపం, అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడని. అమ్మ ఈమెనే గారాబం చేసేది. ఇప్పుడు నాన్నగారు ఏ తల్లో కని మా ఇంట్లో పారేసింది. చురుగ్గా రాధ వైపు చూస్తూ అన్నాడు విశ్వనాథన్. తనకు కూడా ఇటీవల పెళ్లి కొడుకుల్ని కాదన్నట్టే కాదని ఉంటుందని శ్రీనివాసయ్యర్ అలా తనకి చెప్పకుండా తనకే ఇష్టం లేనట్లు నటించారని పసిగట్టిన విశ్వనాథన్ కొన్నాళ్లుగా ఏవేవో సూటిపోటి మాటలు అంటూనే ఉన్నాడు రాధ నొచ్చుకునేలా. ఒక్కసారి అతని వైపు తెల్లబోయి చూసి, పోనీయండి, అలాంటి మాటలతో ఆమె నొప్పించడం ఎందుకు అన్నాడు రామకృష్ణ. వారిద్దరి వైపు ఓసారి అసహనంగా చూసి వెళ్ళిపోయాడు విశ్వనాథన్. రాధా, లే, నేను తెచ్చిన చీరతో నిన్ను చూడాలని వచ్చాను, ఇంకేదో కానుక తెచ్చాను, లేవాలి తొందరగా అన్నాడు చిన్నగా నవ్వుతూ రామకృష్ణ. కూర్చోండి, వస్తానంటూ వెళ్ళిన రాధ పావుగంటలో అందంగా తయారై గులాబీ పువ్వులా వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరని గమనించి రామకృష్ణ పాదాలు స్పృశిస్తూ నమస్కరించి, ఈ పై నడవబోయే నా జీవితం మీ చేతుల్లో ఉంది అంది నెమ్మదిగా ఆర్ద్రకంఠంతో. చచ, అదేమిటి అలా మొక్కడాలు, అవి నాకిష్టం కావు. నీకో మంచి శుభవార్త చెప్తాను, వెనక్కి తిరుగు అన్నాడు రామకృష్ణ. శుభవార్త వినడానికి వెనక్కి తిరగాలా? కొంటెగా నవ్వింది రాధ వెనుదిరిగి నిల్చుంటూ. ఆమె తలలో గులాబీ పువ్వు తురుముతూ, పీహెచ్డీ రీసెర్చ్కి నేను పైదేశం వెళ్ళబోతున్నాను. నిజంగా? సంతోషం చాటున ఏదో కలవరం వ్యక్తమైంది ఆమె గొంతులో. అవును, నిజమే. మీ వాసు ఇవాళ మన సంగతి వాళ్ళ నాన్నగారిని అడుగుతానన్నాడు. ఏమిటండి ఆ కంగారు? మన సంగతి వాళ్ళ నాన్నగారికి ఏం తెలుసు? ఇప్పుడు తెలుసుంటుంది. నీ తలలో నేను గులాబీ ఉంచుతుంటే ఆయన వరండాలోంచి వెళ్తూ చూశారు. ఆ గొంతులో ఏదో కలవరం. అయితే వారిద్దరి ప్రేమ సంగతి ఏమిటని వాసురావుని అడగొచ్చు.
సరే గాలివాన రాబోతోంది, తట్టుకోవాలి ఇద్దరం. కానీ కృష్ణ, వారు సంగతి వదిలేయి, నేను అడుగుతున్నాను, మీరేం ఆలోచించారు మన సంగతి? మీ అమ్మా నాన్న వాళ్ళతో చెప్పారా? అడిగింది రాధ కాస్త సిగ్గు చిలిపితనం కలిపి. అమ్మా నాన్నతో చెప్తే అసలు ఈ జన్మకు మనిద్దరికీ పెళ్లి కాదు. అందుకే మీ బాబాయిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీరు పైదేశం ఎప్పుడు వెళ్తారు? బహుశా ఈ నెలాఖరున. వాసురావు కూడా సెలెక్ట్ అయ్యాడు. నాకేదో భయంగా ఉంది. ఎన్నాళ్ళు ఉంటారక్కడ? 2 ఏళ్లేగా. బహుశా ఎంతలో తిరిగొచ్చేస్తానుగా. మళ్ళీ ఈ ఛాన్స్ వదులుకుంటే. అబ్బే వద్దు, వెళ్ళండి. బాబాయ్ బ్రతుకున్నంతకాలం నన్నెవరూ ఏమీ చెయ్యలేరు గర్వంగా అంది రాధ. మరి వెళ్ళిరానా? మా వాసు ఇంకా రాలేదు. ఆహా, ఉండండి, కాఫీ టిఫిన్ తీసుకోకుండానే మీరు వచ్చారని వదినకు చెప్తాను. ఆమె అంటూ రాధ వైపు చూశాడు రామకృష్ణ. అవును, తల్లి కాబోతోంది. ఆమె పుట్టింటి నుంచి జాబ్ వచ్చింది. కానీ బాబాయ్ ఇప్పట్లో పంపించడానికి వీల్లేదని రాశారు. కక్కిపోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన వదనంలో ఆనందం కనిపిస్తోంది. కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది రాధ. కాఫీ టిఫిన్ కానిచ్చి నీ వచ్చి వెళ్ళినట్టు వాసుకు చెప్పు అంటూ వెళ్ళిపోయాడు రామకృష్ణ. అతని వెనక గేటు వరకు నడిచి తిరిగొస్తున్న రాధా అన్న తీవ్రమైన స్వరం వినిపించింది. శ్రీనివాసయ్యర్ పిలుపుకి పెనుగాలికి ఆ తల ఊగింది. ఒక్కసారి నీతో మాట్లాడాలి, ఒక్కసారి నా గదికి రా, అదే గొంతుతో ఆజ్ఞాపించారాయన. దడదడలాడే గుండెతో వణికే కాళ్లతో నెమ్మదిగా తడబాటుగా అతని గదివైపు నడిచింది రాధ గదిలోకి రాగానే గది తలుపు గడియపెట్టి తాను కూర్చొని ఆమెను కూర్చోమని కుర్చీ చూపించారాయన. నెమ్మదిగా తలవాల్చి కూర్చుంది రాధ. అతనితో అంటే రామకృష్ణతో నీ పరిచయం ఎంతవరకు నడిచింది? ఆహా కాదు, ఏదో మంచి కుర్రాడు, మన కుటుంబంతో సరదాగా తిరుగుతున్నాడు అనుకున్నాను. కానీ అతనికి నీకు ఏదో గట్టి స్నేహమే ఉన్నట్టుందే అన్నారు వ్యంగ్యంగా నవ్వుతూ. ఒక్కసారి భయంగా అతని వైపు చూసి తలదించుకుంది రాధ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య గంభీరంగా దొర్లాయి. చెప్పమ్మా, పర్వాలేదు, మీ స్నేహం ఎటువంటిదని, నీకు ఎంత దగ్గరగా వచ్చాడు అని ఆయన గొంతులో సాధ్యమైనంత సౌమ్యాన్ని నింపుకుంటూ అడిగాడు. మీ అనుమతి తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు రామకృష్ణ, వణికే గొంతుతో ధైర్యాన్ని పుంజుకుంటూ నెమ్మదిగా చెప్పింది రాధ. పగలబడి నవ్వారు. సబాష్, పెళ్లి చేసుకుంటానన్నాడు. తాత, అమ్మమ్మ, నాన్న, అమ్మ, ఇంకా సనాతన సాంప్రదాయాలకు అంటుకుపోయే కుటుంబంలో పుట్టిన రామకృష్ణ నిన్ను పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకుంటానని అమాయకురాలైన ఆడపిల్లను. అతని పెదవులు బిగుసుకున్నాయి. అబ్బే లేదు బాబాయ్, ఆయన అలాంటి వారు కాదు. నీకేం తెలుసమ్మా, ఒక్కో ఆడదాన్ని అనుభవించాలనే తృష్ణలో మగవాడు ఎన్ని వేషాలు వేస్తాడో, ఎంత గడ్డి కరుస్తాడో. సరే కనుక్కుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. మోజు తీరాక తాళి కట్టిన నీ తండ్రే మీ అమ్మని మోసం చేశాడు. మీ ఇద్దరి ప్రేమ చీరలివ్వడం, పూలు ముడవటంలోనే ఆగి ఉంటే పర్వాలేదు. అలాంటివి కూడా ఇకపైన జరగడానికి వీల్లేదు. మీ కక్కి మీదుండే గౌరవంతో 6 సంవత్సరాలై పిల్లల్లా పెంచుతూ బాబాయ్ అని పిలిపించుకుంటున్న మమకారంతో నువ్వు సంఘంలో గౌరవమైన గృహిణిగా జీవించాలని ఆశిస్తున్నాను. నేను పెంచిన పిల్ల భ్రష్టురాలని నలుగురు నవ్వే పరిస్థితి రానియకు రాదా. నా గుండెల్లో మంటలు రేగించకు. రామకృష్ణతో మరి మాట్లాడకు. రామకృష్ణ, అతని తల్లిదండ్రులు అందరూ సమ్మతిస్తే ఎంత కట్టమైనా ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తానో. మరి వెళ్ళు. ఈసారి అతని గొంతు సన్నగా కంపించింది. రాత్రి 10 గంటలకి భోజనానికి వచ్చిన వాసురావుని తన గదికి పిలిపించుకున్నాడు శ్రీనివాసయ్యర్. ఏమిటి నాన్న మాట్లాడాలన్నారట? మీతో చెప్పాలనుకుంటున్నాను, నన్ను పైదేశం పంపిస్తారట అంటూ తండ్రి దగ్గరలో కుర్చీ మీద కూర్చున్నాడు వాసురావు. సంతోషించాం, కానీ అతనే నీ స్నేహితుడు రామకృష్ణ. రాధకి వాళ్ళ ఏవో కానుకలిచ్చాడు. ఏమిటి సంగతి? వాసురావు వైపు చూసి వ్యంగ్యంగా నవ్వారు శ్రీనివాసయ్యర్. సంగతికి ఏముంది, రాధను తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరెందుకు చేసుకోలేదు? నాకేం తెలుసు నాన్న, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కంగారు పడిపోతున్నాడు వాసురావు. తండ్రితో వారి ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక. నీకేం తెలియదు రాస్కెల్. రామకృష్ణను ఈ గుమ్మం ఎక్కించింది నువ్వు. వారిద్దరికీ ఊరుకోండి నాన్న, అన్నింటికీ నన్నే అంటారు. తండ్రి మాట కడ్డొస్తూ అన్నాడు వాసురావు. ఊరుకుంటాన్రా. రామకృష్ణను తీసుకురా రేపు ఉదయం. రాధ జీవితంతో ఆడుకునేవాడో పెళ్లి చేసుకునేవాడో తేల్చేస్తాను. ఆవేశంతో కోపంతో ఊగిపోతున్నారాయన. పెళ్లి చేసుకునేవాడే తీసుకొస్తాలేండి, అతన్ని అడగండి అంటూ చరచర యువతలికొచ్చాడు వాసురావు. ఉదయం 7 గంటలకే తీసుకొచ్చాడు రామకృష్ణని వాసురావు. వస్తూనే వినయంగా నమస్కరించాడు రామకృష్ణ. కూర్చోమని చేతితో సైగ చేసి కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయారు శ్రీనివాసయ్యర్.
వాసురావు వల్ల విషయం విన్నవాడు గనక ఆయనేమి ప్రశ్నించకముందే మీ దగ్గరికోసారి ఓ ముఖ్య విషయం అడగాలని నేనే రావాలనుకుంటున్నాను అంటూ నసిగి శ్రీనివాస్ అయ్యర్ వైపు చూశాడు రామకృష్ణ. ఏమిటా ముఖ్య విషయం? గంభీరంగా ధ్వనించింది అతని గొంతు. పెళ్లి విషయం. అంటే మీ రాధను నాకివ్వడానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉంటుందేమో అని. ఉంటే? కంగుమంది శ్రీనివాస్ అయ్యర్ గొంతు. ఉండకూడదని అనుకుంటాను. ఎందుకు ఉండకూడదు? మీ ఇద్దరికీ ఇష్టమైతే సరా. నీ తల్లిదండ్రులు కూడా రాధని కోడలుగా చేసుకోవడానికి అంగీకరించాలి. రాధ జీవితం సక్రమంగా నడవాలంటే ఒక్క నువ్వే పెళ్లి చేసుకుంటానంటే సరిపోదు. మీ తల్లిదండ్రులు రాధని వారి ఇంటి కోడలుగా తీసుకెళ్ళడానికి అంగీకరించాలి. అలా అందరికీ అంగీకారమైనప్పుడు మీరు కోరినవన్నీ ఇచ్చి పెళ్లి చేస్తాను. రేపు మా వాసుని నీతో పంపిస్తాను. నీ కూడా వచ్చి మీ వాళ్ళని పిలుస్తాడు. వారు కూడా రాధని చూడాలి. వారితో నేను కొన్ని రాధ విషయాలు, అంటే ఆమె మా ఇంటికి ఎలా వచ్చిందో చెప్పాలి. వెళ్ళు, మీ తల్లిదండ్రులు తీసుకురా అన్నారు శ్రీనివాస్ అయ్యర్ శాంత గంభీర స్వరంతో. ఇబ్బందిగా కదిలి మళ్ళీ కూర్చొని క్షణం తర్వాత నసుగుతూ, వాళ్ళు చాలా పాతకాలపు మనుషులు, వంశం సాంప్రదాయం అంటూ జరగనివ్వరండి. నన్ను నమ్మండి. నేను ఆ అమ్మాయికి అన్యాయం చెయ్యను. మా ఇద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించండి. నెమ్మదిగా ఒక్కొక్క మాట ప్రయత్నపూర్వకంగా అన్నాడు రామకృష్ణ. వీలవదు, అలా వెళ్ళిపో. రాధతో అనవసరంగా పరిచయం పెంచుకోకు అన్నాడు శ్రీనివాస్ అయ్యర్ కోపాన్ని అణుచుకుంటూ. అలా అనకండి సార్ అని ఇంకా ఏమో చెప్పబోతున్న రామకృష్ణ గెట్ అవుట్ అన్న శ్రీనివాస్ అయ్యర్ గర్జనకు తుళ్ళిపడ్డాడు. మౌనంగా అవమాన భారంతో తలవంచి వెళ్ళబోతున్న రామకృష్ణ వెనక తాను వెళ్ళబోతున్న వాసురావుని, వాసు ఇలారా అని పిలిచాడు శ్రీనివాస్ అయ్యర్. నెమ్మదిగా భయంగా చూస్తూ తండ్రిని సమీపించాడు వాసురావు. అతన్నిక మనింటికి రానియకు, నువ్వు రాయబారాలు నడపకు తీవ్రంగా హెచ్చరించారు. అలాగే నాన్న అంటూ వెనుదిరిగిన వాసురావు వీధి గేటు దగ్గర రామకృష్ణను కలుసుకున్నాడు. మీ నాన్నగారిని అడిగేయమని ప్రోత్సహించావు. చివాట్లు తినిపించడానికా? రామకృష్ణ మొహం రోషంతో కంది ఉంది. మా నాన్న కూడా చాదస్తం మనిషిని ఇప్పుడే గ్రహించాను. నన్ను క్షమించు కృష్ణ. నా వలన జరిగే సహాయం ఏమున్నా నీకు తప్పక చేస్తాను. చేస్తావు కదూ? థ్యాంక్స్. మరి మీ ఇంటికి ఇదివరకులా రాలేను. సరే, సాయంత్రం నా రూమ్కి రా, మాట్లాడాలి అంటూ నిష్క్రమించాడు రామకృష్ణ. వాసురావు సహాయంతో రాధతో రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేసుకున్నాడు రామకృష్ణ. అతను విదేశాలకు వెళ్ళబోయే రోజే మంచి రోజు కావడాన పెళ్ళై ఇష్టదైవాలకు మొక్కిన క్షణాల్లోనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు రామకృష్ణ. రాధతో తాను గడిపిన రోజులు తలుచుకుని బరువుగా నిట్టూర్చి ఏ రాత్రికో నిద్రపోయాడు రామకృష్ణ. మర్రో అడిగితే సారీ ఫ్రెండ్, ఎక్కడో పారేశాను అన్నాడు వాసురావు విచారం వ్యక్తం చేస్తూ. పోనీ రాధ ఎప్పట్లో వస్తుంది మీ ఇంటికి? నువ్వు పారేసిన ఉత్తరంలో రాయలేదా ప్రశ్నించాడు రామకృష్ణ. మా వదినతో వెళ్ళిందని మాత్రం రాశాడు. మళ్ళీ పలానా రోజు వస్తుందని రాయలేదు అన్నాడు వాసురావు. రామకృష్ణలో రాధను చూడాలనే వాంఛ ఉధృతమవుతోంది. తర్వాత 3 నెలలు మా అన్నయ్య ఉత్తరమే రాయడం లేదని దబాయించాడు వాసురావు. పట్నం వెళ్ళొచ్చిన శ్రీనివాసరావు అతనంటే నీ మిత్రుడు ఇంకా 6 నెలల దాకా రాడటమ్మా, బోగట్టా చేశాను అన్నాడు రాధను పిలుస్తూ. మౌనంగా తల వంచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధ. రమాకుమార్ బోర్లా పడుకుని కడుపుతో పాకుతున్నాడు, నవ్వుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. ఆ ఇంటి వ్యక్తులందరి హృదయాలు ఆ పసిబిడ్డపైనే కోటి ఆశలు పెట్టుకున్నాయి. పొలంలో కోతలవుతున్నాయి. నాతో పొలానికి వస్తావు కదమ్మా అన్నాడు శ్రీనివాసరావు రాధను తట్టిలేపుతూ. జ్వరం వచ్చినట్టుంది బాబాయ్, మీరు వెళ్ళండి, తర్వాత వస్తాను అంది రాధ బద్ధకంగా ఒత్తిగిలి పడుకుంటూ. ఆతృతగా ఆమె చెంపపై చెయ్యి వేసి, వద్దు, రెస్ట్ తీసుకో, తాతయ్యకు చెప్పు డాక్టర్కి కబురు చేయమని అని చెప్పి, శాంత రాధకు జ్వరం వచ్చింది, డాక్టర్కి చూపించు అని భార్యకు చెప్పాడు శ్రీనివాసరావు. ఆ రోజు డాక్టర్కి చూపించి మందు వేశారు. కానీ క్రమంగా రాధ జ్వరం తీవ్రమైంది. 1, 2, 4 రోజులు టెంపరేచర్ నార్మల్కి రాలేదు. కంగారు పడిపోతున్నారు శ్రీనివాసరావు. పొలం పనులు, ఇతరమైన అన్ని వ్యాపకాలు విసర్జించి రాధ మంచం దగ్గర కుర్చీలో అలా మతిలేని వాడిలా కూర్చుండిపోయిన శ్రీనివాసరావుని చూసి విసుక్కుంటున్నారా ఇంట్లో వ్యక్తులు. మతిపోయిందేమిట్రా, కోతలు మొదలయ్యాయి, కుప్పలు వేయించాలి, ఎక్కడి పనులు అక్కడే పడుకోబెట్టి దాని మంచం దగ్గర కూర్చుంటున్నావు, ఇదెక్కడి బాంధవ్యం రా బాబు, మేమంతా లేమో ఆ అమ్మాయిని చూడ్డానికి చిరాగ్గా కొడుకు వైపు చూస్తూ అన్నాడు రంగనాథం. పోతే పోనివ్వండి నాన్న, నాకే పని చేయటానికి కాళ్ళడ్డం లేదు. తల 2 చేతుల్లో పట్టుకున్నాడు శ్రీనివాసరావు. ఎవరన్నా నవ్వగలరు, ఇదేమిట్రా ఇంత ఆపేక్ష? అమ్మ, నాన్న, భార్య ఎవ్వరి మీద లేంది? అయి ఉంటే ఉంటుంది, లేకపోతే
అమ్మా అసహనంగా అరిచాడు శ్రీనివాసరావు జానకమ్మని సగం మాటల్లోనే వారిస్తూ. ఆమెను కసురుకుంటారెందుకు? నలుగురు నవ్వుతారు. మీరు ఆ అమ్మాయి మంచానికి అంటి పెట్టుకుని కూర్చుంటే వెళ్ళండి, మంది ఇప్పిస్తున్నానుగా. ఈ 4 రోజులకే 60 రూపాయల బిల్లయింది. కానియండి, ఎవ్వరికెంత రుణమో. శాంత, ఎందుకు మీరంతా నన్ను ఇలా కొరుక్కు తింటున్నారు? డబ్బు పొలం అన్నీ ఏమైనా అయిపోని రాధ మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా నేనెటు కదలను, స్థిరంగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు. జ్వరం తీవ్రతలో కొంచెం కళ్ళు తెరిచి చివరి మాటలేవో అర్థం చేసుకున్న రాధ, నేనేమీ అయిపోను, వెళ్ళండి బాబాయ్ గుణిగినట్టంది. నువ్వెవరి మాటలు పట్టించుకోకమ్మా, విశ్రాంతి తీసుకో, ఆమె నుదుటిపై ఉడుకులాం గుడ్డ తడిపేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. మళ్ళీ మగతగా కళ్ళు మూసుకున్న రాధ చివాలున లేవబోయింది. ఎందుకు? ఏం కావాలి? ఆతృతగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. బాత్రూంకి వెళ్ళాలి. అతి నీరసంగా ఉందామె గొంతు. శాంత, రాధనోసారి బాత్రూం వైపు తీసుకెళ్ళు అన్నాడు శ్రీనివాసరావు అవతలి గదిలో ఉన్న శాంతని పిలుస్తూ. అలా రాధ మంచం చుట్టూ తిరిగే శ్రీనివాసరావు ప్రవర్తన అసహించుకున్న శాంత, నాకు తీరిక లేదు, లేచి వెళ్ళమనండి, లేకపోతే మీరే తీసుకువెళ్ళండి, కూతురేగా, తప్పులేదు. ఆ గదిలోంచే గట్టిగా సమాధానం చెప్పింది. అన్ని చాకిరీలు దాని చేత చేయించుకున్న దానవు బాత్రూంకోసారి చేయి పట్టుకు తీసుకువెళ్ళలేవు అంటూ విసురుగా శాంత గదిలోకి వచ్చి ఆమె చేయి పట్టుకుని బలంగా యువతలికి లాగాడు శ్రీనివాసరావు. ఇదెక్కడ శాని దాపరించిందిరా కొంపకి, శాంతి మీద చేయి చేసుకుంటావా అంటూ గబగబా వచ్చాడు రంగనాథం. అర్థం లేకుండా మాట్లాడి నా మనసు నొప్పించకండి నాన్న. దీని వాంతులు ఎన్నిసార్లు కడిగింది రాధా రమ కడుపులో ఉన్నప్పుడు. తెల్లవార్లు దీని కాళ్ళు ఒళ్ళు పట్టేదే, ఆ విశ్వాసం అన్నా వద్దా? ఎవత్తెనో అంతల పొంతల దాన్ని నెత్తికెక్కించుకొని దానికి చాకిరీ చేయమంటే ఎవడు చేస్తాడ్రా? కోడలి మీద కొడుకు చేయి చేసుకుంటున్నాడనే ఉక్రోషంతో అంది జానకమ్మ. అంతల పొంతల వాడిని నేనమ్మా, ఈ కొంపకి శనిని నేనేనమ్మా, నేను, రాధననకండి. టపటప గోడకేసి తల కొట్టుకున్నాడు శ్రీనివాసరావు. మతి చలించిన వాడిని చూసినట్టు చూశారు శ్రీనివాసరావుని రంగనాథం, జానకమ్మ, శాంత. జానకమ్మ మంచం దగ్గరికెళ్ళి పిలిచేసరికే మళ్ళీ మగత నిద్రలోకి జారిపోయింది రాధ. మర్నాడు రాధను పరీక్ష చేసిన డాక్టర్ రాధకు టైఫాయిడ్ జ్వరమని చెప్పాడు. ఎంత ఫీజైనా సరే ఇస్తానని రాధని బ్రతికించమని డాక్టర్ని అర్థించాడు శ్రీనివాసరావు. పొలం ఇతర వ్యవహారాలు అన్నీ రంగనాథం పైన పడ్డాయి. శ్రీనివాసరావు ఇల్లు కదలడమే లేదు. రామకృష్ణ కొద్ది రోజుల్లో వస్తున్నాడని, అతను వచ్చే లోపలే ఏదో సంబంధం స్థిరం చేద్దామనుకుంటున్నామని మీతో మాట్లాడడానికి మీ అల్లుడి వారంలో వస్తున్నారని రంగనాథానికి ఉత్తరం రాసింది కామేశ్వరి. అల్లుడి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రంగనాథం. జానకమ్మ, శాంత ఏ పని పాట పట్టించుకొని శ్రీనివాసరావుని చూస్తూ చిరాకు పడిపోతోంది. రాధ సపర్యల కోసం ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు శ్రీనివాసరావు. రాధ జ్వరం తీవ్ర రూపం దాల్చింది. పూర్తిగా తెలివి కోల్పోయిన రాధ ఏవేవో అస్పష్టంగా గొణుగుతోంది, నవ్వుతుంది, ఏడుస్తుంది. బెంబేలైపోయి అన్నం నీళ్లు తీసుకోవడం మానేశాడు శ్రీనివాసరావు. రాధ కోసం అలా దిగజారిపోతున్న శ్రీనివాసరావు ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. సంతోషంగా వచ్చిన మూర్తి ఇల్లంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉండటం గమనించి, అంతా కులాసానా ప్రశ్నించాడు జానకమ్మను. కులాసాయే బాబు, కానీ అలా చూడు, మీ బావమరిదికో గ్రహం పట్టింది కొన్నాళ్ళై. మీ ఆవిడ చెప్పే ఉంటుంది, లేకపోతే చూడు తీసుకెళ్ళి ఏ ఆసుపత్రిలోనే పారేయక దాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు అన్నాడు రంగనాథం నెమ్మదిగా విసుక్కుంటూ. బావా, చాలా కాలానికి వచ్చారు నవ్వుతూనే పలకరించాడు శ్రీనివాసరావు. కృష్ణ సంబంధం విషయం మాట్లాడదామని అంటూ శ్రీనివాసరావు ఎదుర కుర్చీలో కూర్చున్నాడు మూర్తి. ఎక్కడా ఏదైనా కనుక్కున్నారా? ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ప్రశ్నించాడు శ్రీనివాసరావు. అతనికి ఆసక్తి లేకపోయినా. అన్నీ బాగున్నాయి, కానీ అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, మన వాడేమంటాడో అని. వద్దు బావా, వాడి అంగీకారం లేదే మీరే నిశ్చయానికి రాకండి హెచ్చరిస్తున్నట్టు అన్నాడు శ్రీనివాసరావు. మీ అక్కయ్య చంపేస్తోందోయ్, వాడు రానీలే, ఎలానూ 2-3 నెలల్లో వస్తాడు అంటే వినడం లేదు. మొన్న వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసొచ్చింది, నిశ్చయం చేసేయమంటుంది. దాని మొహం, ఓ దానికొకటైతే మాట వినిపోతారు. అలాంటి తెలివి తక్కువ పని చేయకండి అన్నాడు శ్రీనివాసరావు. తర్వాత రంగనాథం, జానకమ్మ అందరూ అదే సలహా ఇచ్చారు. రాధను చూసిన మూర్తి, ఎంత అందమైన అమ్మాయి, పాపం ఎన్నాళ్ళై జ్వరం అంటూ ప్రశ్నించాడు. 15 రోజులైంది, ఇవాళ బొత్తిగా స్పృహ లేదు. స్వాగతంగా అంటూ అమ్మా రాధా అని నెమ్మదిగా పిలిచారు. చలనం లేదు, పైగా అదోలా అయిపోతోంది రాధ. కంగారుగా డాక్టర్కి కబురు చేశాడు శ్రీనివాసరావు. డాక్టర్ రాధను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి యువతలికొస్తూ వెనుదిరిగి తన వెనక ఉన్న శ్రీనివాసరావుతో, మన ప్రయత్నం మనం చేశాం,
తర్వాత భగవంతుడి దయ, మీరు ధైర్యంగా ఉండండి, ఓ గంటలో తెలివి రావచ్చంటూ ముందుకు చరచర నడిచి వెళ్ళిపోయాడు. నిమిషాలు లెక్కబెడుతూ ఆతృతగా రాధ వైపు చూస్తూ మౌనంగా మ్లాన వదనంతో కూర్చున్నాడు శ్రీనివాసరావు. ఇల్లంతా గంభీర నిశ్శబ్దం ఆవరించింది. బరువుగా క్షణాలు దొర్లుతున్నాయి. శ్రీనివాసరావు కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. ఎటో వెళ్ళొచ్చిన రంగనాథం గబగబా శ్రీనివాసరావు దగ్గరికి వస్తూ, కొంప తీసావు గదరా, చెరువు కింద మళ్ళు తనఖా పెట్టావట 10,000 రూపాయలకి, రాధని కొన్నావట, ఏ రానికి పొయ్యే కాలం అంటూ తల 2 చేతుల్లో పట్టుకుని శ్రీనివాసరావు ఎదురుగా చతికిలబడ్డాడు. ఏమిటి? బుగ్గలు నొక్కుకుంది జానకమ్మ. ప్రశ్నార్థకంగా శ్రీనివాసరావు వైపు చూశాడు మూర్తి. అయోమయంగా చూస్తోంది శాంత. గబగబా కళ్ళు తుడుచుకుని, అవును, రాధను 10,000కు కొన్నాను, అది నా కూతురు కాబట్టి అన్నాడు శ్రీనివాసరావు. ఏమిట్రా పిచ్చివాగడు అంటూ కోపంగా లేవబోతున్న రంగనాథం చేతులు 2 పట్టుకుంటూ, ఇంకెందుకు నాన్న, నే చేసిన పాపం నేను కప్పుకోవటం? పిచ్చి తల్లి నన్ను నాన్న అని పిలవకుండానే వెళ్ళిపోతోంది. మీకందరికీ ఇబ్బంది లేకుండా, మీ పరువు పోకుండా నేనెక్కడ పెళ్లి చేస్తానో అనే దిగులు మీకు లేకుండా రాధ వెళ్ళిపోతోంది. నేను కట్టుకున్న పిచ్చిక గుళ్ళు కాలరాసిపోతోంది. రాధా, అమ్మ రాధా అంటూ మంచం పట్టుకు తలకొట్టుకుంటూ చతికిలబడి హృదయం పగిలిపోయేలా, అమ్మా నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావు కదూ? అవును, మీ అమ్మను నేను మోసం చేశాను. నువ్వు నా బిడ్డవు కాదన్నాను. మీ అమ్మ మీద కసి నీ మీద తీర్చుకుంటున్నానని గ్రహించలేకపోయానమ్మా. నన్నొక్కసారి నాన్న అని పిలిచి చచ్చిపో. ఆమె తలకు తన తల ఆనించి రోధిస్తున్న శ్రీనివాసరావు జబ్బ పట్టుకుని ముందుకు లాగుతూ, ఏమిటి శ్రీను, ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు మూర్తి. సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. అందరి వదనాల్లో తెల్లబోయి చూస్తున్నారు అందరూ శ్రీనివాసరావు వైపు. ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాలుస్తుంది బావా. రాధ నా కూతురు, రమ కూతురు. రమ నుంచి విడాకులు పొందాలనే సంకల్పంతో అలా అబద్ధమాడాను. ఇంకా ఆమె మీద నాకు కసి, పగ అన్నీ అలా అబద్ధమాడి తీర్చుకోవాలనుకున్నాను. ఏమిటి తీర్చుకున్నాను? ఇలా నాలా రమ ఏడవలేదు, నేను ఏడుస్తున్నాను అంటూ రాధ వదనంలోకి చూస్తూ, అమ్మ రాధా, మరింక నాతో పొలానికి రావు. 18 ఏళ్ల జీవితంలో ఎన్ని బాధలకి గురయ్యావమ్మా. ఈ రాక్షసుడి కడుపున పుట్టి 18 ఏళ్ళు పరుల పంచన అనాథగా బ్రతికి, పోనీ ఇప్పుడైనా ఇటుపైనైనా సుఖపడతావనుకున్నాను. నీకు 100 ఏళ్ళు నిండి. అతని గొంతు పూడిపోయింది. ఉన్మత్తుళ్ళ జుట్టు పీక్కు నేడుస్తున్నాడు శ్రీనివాసరావు. రాధ పక్కలో కూర్చుని ఆప్యాయతగా, మా ఇంటి మహాలక్ష్మివ తల్లి నువ్వు, తండ్రి ఏడుకొండలవాడ రక్షించు నాయన అంటూ ప్రార్థనలు చేస్తోంది జానకమ్మ. ఓరి అప్రాచ్యపు విధవా, ఇన్నేళ్ళొచ్చి ఇంకా అబద్ధాలే ఆడుతున్నావురా. ముందే అలా ఎందుకు ఏడవలేకపోయావు? ఏడు, దాని ఉసురు ఎక్కడికి పోతుంది? అసుర సంధ్య వేళ నిండు మనిషి మీద నిందమోపి తగలేశావుగా. ఆ వేళ తెలియదరా అనుభవం ఇలా ఉంటుందని? అబ్బా ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఏదో తెలివి తక్కువ పనిచేశారు, అఘోరిస్తున్నాడు. గుట్టుగా మనసులోనే దాచుకోవాలి సంగతి. అంతేకాని ఈ సంగతి ఎవరికన్నా తెలిస్తే మొహాన ఉమ్మయ్యరు. ఏదో మన పిల్ల మన ఇంటికి వచ్చింది, అది బ్రతికి బయటపడితే అంతే చాలు అంటూ భర్తను మందలించింది జానకమ్మ. అమ్మా సన్నగా మూలిగి ఒత్తిగిలింది రాధ. ఒక్కసారి అందరి వదనాల్లో ఆనందరేఖలు విరిశాయి. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధ. నెమ్మదిగా ఆమె నోట్లో గ్లూకోజ్ నీళ్లు పోసింది జానకమ్మ. తన కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంలో ఇలా అబద్ధమాడుతున్నాడని అపార్థం చేసుకున్న మూర్తి తొందర పనులున్నాయంటూ వెళ్ళపోయాడు. మూర్తి అత్తవారిని సంప్రదించకుండానే రామకృష్ణ సంబంధం స్థిరం చేశాడు. అబ్బాయి చూడాలి కదా అని అవతలవారు అంటున్నా మా అబ్బాయి మా మాట కాదనడు. మీ ఇష్టం వచ్చిన సంబంధం ఖాయం చెయ్యండని మాకు ఉత్తరం రాశాడు. మా అబ్బాయి ఫోటో చూసి అమ్మాయి ఒప్పుకుంది కదా అంటూ ఓ గొలుసు చేయించి అత్తగారికి తెలియకుండానే ప్రధానమంటూ నిశ్చయం చేశాడు మూర్తి. వచ్చేటప్పుడు తోవే కదా అని మామయ్య ఇంట్లో దిగుతాడేమో, మనవాడు మనింటికి తిన్నగా వచ్చేయమని రాయండి అంటూ హెచ్చరించింది భర్తని కామేశ్వరి. ఆ పిల్ల జబ్బు పడింది కదా, ఓసారి చూసి రారాదు, మీ అన్నయ్యని మెప్పించడం కోసం. ఏమంటావు భార్యను అడిగాడు మూర్తి. పోన్లే ఇద్దరు, వాడిప్పుడది రమ కూతురంటే నమ్మేవారెవరు? అలా అని మన వాడి కంటగట్టాలని నే వెళ్ళను బాబు. మన వాడొచ్చి వాడికి 4 అక్షింతలు పడేదాకా ఇల్లు కదలను అంది కామేశ్వరి. నిన్ను చూడాలనుంది, నా ఆరోగ్యం ఏమీ బాగులేదు, తొందరగా వీలు చూసుకొని వచ్చేయి అంటూ కొడుక్కి ఉత్తరం రాశాడు మూర్తి. రాధ టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. ఆ ఇంట్లో వ్యక్తులందరి మొహాల్లో ఆనందరేఖలు విరిశాయి. అందరూ కంటికి రెప్పలా గారంగా చూస్తున్నారు రాధని. పథ్యం, చారు, అన్నం తినిపిస్తూ జానకమ్మ, నా తల్లి, మీ అమ్మ నాన్న మూర్ఖత్వం కాదు గాని ఎన్ని బాధలు పడ్డావమ్మా అంటూ కళ్ళొత్తుకుంది. ఆమె వదనంలో ఆశ్చర్యంగా చూస్తూ, మా అమ్మ నాన్న మీకు తెలుసా బామ్మగారు?
ప్రశ్నించింది రాధ. నీతోనూ నలుగురికి చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయాడమ్మా. వాడి గుండెల్లో బాధంతా ఇముడ్చుకొని లోకం ఏమనిపోతుందో అని స్నేహితుడు కూతురు అని చెప్పుకుంటున్నాడు. వాడే నా కొడుకేనమ్మా నీ తండ్రి. బామ్మగారు నిర్ఘాంతపోయింది రాధ. అవునమ్మా, పోనీ నీరు పల్లానికే పారుతుందని భగవంతుడు నీ వారి దగ్గరకు నిన్ను చేర్చాడు. ఏవేవో ఆలోచనలతో తల వేడిక్కిపోతుంటే, హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే ఎటో శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు. ఇంకొంచెం తీసుకురానా అన్నం అడిగింది జానకమ్మ. వద్దు బామ్మగారు. అయితే నిజంగా మీరు నాకు సంభ్రమంగా జానకమ్మ వైపు చూసింది రాధ. అవునమ్మా, బామ్మని, నీ తండ్రి తల్లిని. మీ అమ్మకి ఎంత చెప్పాను తల్లి కాపురం నిలబెట్టుకోమని. అయితే మా అమ్మ మీ ఎవ్వరి మాట వినేది కాదా బామ్మ? తన తండ్రి తల్లి అనుకోగానే పట్టలేని సంతోషం, ఆమె తన ఆత్మీయురాలనే స్వతంత్రం, ఏవేవో అడిగి తెలుసుకోవాలనే ఉత్సాహం మెల్లగా లేచి కూర్చుంది రాధ. పడుకో, మీ నాన్న ఇప్పుడప్పుడే నీకలా చెప్పవద్దన్నాడు. హైరానా పడకు. ఎలాగోలా ఇద్దరూ కలిసి నిన్ను దిక్కుమాలిన దానిగా చేశారు. ఏదో జరిగిపోయింది. ఇప్పుడెందుకు? ఇద్దరు మూర్ఖులే, మీ అమ్మ నాన్న కూడా. పడుకోమ్మా, నీ తండ్రి ఇంట్లో నువ్వున్నావు. తాతగారు చూస్తే నన్ను తిడతారే తల్లి. కంగారు పడిపోయింది జానకమ్మ. రాధ వణుకుతూ లేచి కూర్చునేసరికి. సరే పడుకుంటాలే బామ్మ, చిన్నగా నవ్వి నడుం వాల్చింది రాధ. సాయంత్రం శ్రీనివాసరావు పొలం నుంచి వచ్చే లోపల అందరినీ, రంగనాథాన్ని, శాంతని, నిజంగా నాకు బాబాయ్ నాన్నగారేనా అని ప్రశ్నించింది రాధ. నిజమేనమ్మా అని రమ తమ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, తన కొడుకేదో అనుమానించడం అన్నీ నెమ్మదిగా చెప్పి, రమే మా వాడేదో కోపంలో తిట్టాడని విడాకులు ఇచ్చింది అన్నాడు రంగనాథం. అయితే నాన్న తిట్టినంత మాత్రాన విడాకులు ఇచ్చిందా అమ్మ? నమ్మలేనట్టు చూస్తూ ప్రశ్నించింది రాధ. ఆమె ఉద్యోగం చేయడం, మగవాళ్లతో చనువుగా మాట్లాడడం వీడికి ఇష్టమయ్యేవి కావు. ఆమె మానేది కాదు. వారిద్దరూ ఓ చోట మేమో చోట కదమ్మా ఉండేవారం. పగలు పెంచేసుకున్నారు. టపీమని విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. కానీ కాస్త ముందు వెనక ఆలోచించిందా అంటూ ఆగాడు రంగనాథం. మీరేమన్నా సలహా ఇవ్వలేకపోయారా? అతని వదనంలోకి సూటిగా చూసి చిన్నగా నవ్వింది రాధ. నేనో పాపిష్టివాణ్ణి. అట్టే మాట్లాడి మనస్సు ఆందోళన చేసుకోకు. చూసావా, వీడిని పట్టలేకపోయాననుకో, ఈ నెల రోజులు వచ్చేస్తున్నాడు అంటూ రమాకుమార్ని ఎత్తుకున్నాడు రంగనాథం గది గుమ్మం వరకు నడిచి. నాకివ్వండి తాతయ్య అంటూ నెమ్మదిగా కూర్చుని చేతులు చాచింది రాధ. రమనెత్తుకుని ముద్దులాడుతూ, బాబు అక్కయ్య దగ్గరికి రాకుండా నిన్ను పట్టుకునేవారు కదూ తాత అంది రాధ. రాధ క్రమంగా కోలుకుంటోంది. రంగనాథం ఓ రోజు కూతురు దగ్గరికి ప్రయాణమై, అడిగొస్తాన్రా, ఎవడి కోసం చేసుకుంటుంది మేనరికం అన్నాడు శ్రీనివాసరావుతో. రామకృష్ణ మధ్య ఉత్తరం రాశాడు నాన్న. చాలా కాలం తర్వాత వాళ్ళ నాన్నకి ఎలా ఉందో అని కంగారు పడుతూ రాశాడు. ఇతను తనకేదో జబ్బని రాశాడు కాబోలు. జవాబు రాశానులేండి, మరేం భయపడకు, మీ నాన్న పిడుగులా ఉన్నాడని. బహుశా వారం రోజుల్లో బయలుదేరుతాడు. ముందు మన ఇంటికే వస్తాడేమో లేండి. వాడిని అడిగి. అబ్బే అలా కాదు, మూర్తితో మాట్లాడొస్తానంటూ అయిన ప్రయాణం మానకూడదన్నట్టు వెళ్ళిపోయాడు రంగనాథం. సాయంత్రం పొలం నుంచి వచ్చిన శ్రీనివాసరావు రమాకుమార్ నెత్తుకొని రాధ మంచం మీద తలవైపున కూర్చుంటూ, ఎలా ఉందమ్మా వంట్లో? ఏమిటో చాలా రోజులై నాతో ఫ్రీగా మాట్లాడడం మానేశావు. మీ తాతయ్య నీ పెళ్లి మాటల కోసం అత్తయ్య ఇంటికి వెళ్ళారు తెలుసా అన్నాడు. ఎన్ని రోజులయ్యో అనుకుంటోంది రాధ. నీ తండ్రిని నేనని అతను ఎందుకు చెప్పకూడదు? ఇంట్లో అందరికీ చెప్పినట్లు తనకి ఓ రోజు చెప్తాడేమో అని. కానీ అతను మామూలు బాబాయిగానే మాట్లాడుతున్నాడు. మీకెందుకు అనవసరంగా పెళ్లి ఖర్చులు? మా నాన్న దగ్గర నన్ను దిగబెట్టండి అంది పెదవులు బిగబడుతూ. మీ నాన్న దగ్గరికి వెళ్తానన్నావు ఓ రోజు. మీ నాన్న దగ్గరికి వెళ్ళనన్నావు ఓ రోజు నవ్వుతూ ప్రశ్నించాడు శ్రీనివాసరావు. ఆహా, వెళ్తాను. మా నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. పెళ్ళాన్ని మోసగించి వదిలేసిన పెద్ద మనిషిలా చెలామణి అవుతున్న అతన్ని చూసి అన్నీ కడిగేయాలి. నేనేం పాపం చేశానని నన్నెందుకు ఈ లోకంలో దిక్కులేని దాన్ని చెయ్యాలి? ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది. మెల్లగా రాధ తల తన ఒడిలోకి తీసుకుని ఆర్ద్రకంఠంతో, నన్ను క్షమించమ్మా, నేనే నీ తండ్రిని. నీకెవరో చెప్పారింట్లో, అందుకే నా మీద కోపంగా ఉంటున్నావు అన్నాడు శ్రీనివాసరావు. అమ్మ మీ మీద కోపగించుకొని ఏం చేయగలిగింది? నేనేం చేయగలను నాన్న? నేనేం పాపం చేశాను నాన్న? సమర్థుడైన తండ్రి కడుపున పుట్టి ఆ వేళ హోటల్లో అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. రమను క్రిందకి దించి రాధ తల హృదయానికి హత్తుకుంటూ, చచ్చిన పాముని కొట్టడం ఎందుకమ్మా? మీ అమ్మ పవిత్రురాలు, అందుకే ఆమె రక్తమాంసాలు పంచుకు పుట్టిన బిడ్డ పతనం కాకుండా భగవంతుడు కాపాడాడు. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలా కంటతడి పెట్టకు అంటూ ఓదార్చాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిన తర్వాత
మొహం కళ్ళు చీర చెంగుతో తుడుచుకొని వాసురావు రానియండి నాన్న, నాకు పెళ్లి ప్రయత్నాలు చెయ్యొద్దు అంది రాధ. అంటే అతన్ని చచ కాదు నాన్న, మీ దగ్గర ఓ సంగతి దాచాను. కానీ నేను వాసురావు అతని మిత్రుడు రామకృష్ణ వచ్చేదాకా ఎవ్వరికీ చెప్పరని మాట ఇచ్చాను. ఎన్నిసార్లు దుఃఖంలో ఆవేదనలో ఆ సంగతి మీకు చెప్పబోయి మానేశాను. ఎవరికిచ్చావు మాట? రాధ వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు. ఆ మిత్రులిద్దరికీ మీరేమీ ప్రశ్నించొద్దు, క్షమించండి బరువుగా ధ్వనించింది ఆమె గొంతు. సరేలే నీ ఇష్టం అన్నాడు శ్రీనివాసరావు. రాధ శ్రీనివాసరావు కూతురే అని రమను నిష్కారణంగా నిందించి వదిలేశాడని, కూతురు కనుకే 10,000 ఇచ్చి హోటల్లో కొన్నాడని ఇంకా అనేక రకాలుగా గుసగుసలాడారు ఊళ్ళో వారు. ఎవరేమనుకున్నా ఖాతరు చేయడం లేదు శ్రీనివాసరావు. కూతురు దగ్గర నుంచి వచ్చిన రంగనాథం ఏం కూతుళ్ళు, ఏం అభిమానాలో. మన కొంప దోచుకు తిన్నారా? రాధను కోడల్ని చేసుకోండి, మీరు కోరిన కట్నం నా కొడుకిస్తాడనంటే ఆ మూర్తి వాడే మన అల్లుడు. సంబంధం నిశ్చయం చేసుకున్నాం, మరెలా మావగారు అన్నాడు అంటూ గుమ్మంలో చతికిలబడ్డాడు. పోనీయండి నాన్న, ఆ మాత్రం సంబంధం రాధకి రాకపోదు చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు. అన్న కూతురని తల్లి లేని పిల్లని అభిమానం లేకుండా కామేశ్వరే కాదంది అంటే పోన్లేండి, దాని అన్నం ఎక్కడుంటే అక్కడే పడుతుంది అన్నది జానకమ్మ. పోనీ మన పిల్లకి అందం లేదా చదువు లేదా, మనమేం కట్నం ఇవ్వలేమా? చేసుకోనివ్వండి పై సంబంధం రోషంగా అంది శాంత. ఆ రోజంతా కామేశ్వరి కొడుక్కి పిల్లని చేసుకోవడానికి నచ్చలేదు అని నిష్ఠూరాలాడుకున్నారు రంగనాథం, శాంత, జానకమ్మ. పిన్ని, నీ కూతురు అందం అంటూ గర్వంగా మాట్లాడుతున్నావు. కొంపదీసి పెళ్లివారిని తీసుకురాక కొన్నాళ్ళు నా క్రాఫ్ట్ చూసి పారిపోతారంటూ నవ్వింది రాధ. చారెడు తల అంతా రాలిపోయింది అంది జానకమ్మ. రామకృష్ణ రాక కోసం ఎదురు చూస్తున్న రాధకు కాలం దీర్ఘంగా నడుస్తున్నట్లు అనిపిస్తోంది. వెళ్ళిపోవడానికి ప్రయాణమవుతున్న రామకృష్ణని ముందు ఎక్కడికి వెళ్తావు అని ప్రశ్నించాడు వాసురావు. ఎక్కడికి వెళ్తాననుకుంటున్నావు అన్నాడు రామకృష్ణ నవ్వుతూ. రాధని చూడాలని తలవాల్చాడు వాసురావు. అవును, తెలిసి ఎందుకు ప్రశ్నించావు? మరెక్కడా వదిలిపెట్టను, మా ఇంటికి తీసుకుపోతాను, పెళ్లి చేసుకున్నానని చెప్తాను. మీరేమీ రభస చేయకుండా ఊరుకున్నారా సరే, లేదా ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతుకుతాం అన్నాడు రామకృష్ణ. ప్లెయిన్ ఎక్కిపోతున్న రామకృష్ణ జేబులో 2 కాగితాలు పెడుతూ తర్వాత చదువుకో, ధైర్యంగా ఉండు అంటూ హెచ్చరించాడు వాసురావు. ఉత్తరాలు చదివిన రామకృష్ణకు తల తిరిగినట్టు అనిపించింది. మొదటి ఉత్తరం. కృష్ణ, అన్నయ్య మా నాన్నగారు పోయారని చాలా రోజుల క్రితమే రాశాడు, కానీ ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్నగారు లేని ఆ ఇంట్లో రాధ ఎలా ఉంటుందని, నువ్వు ఇక్కడే చదువు వదిలి వెళ్ళిపోతావు అందుకని చెప్పలేదు. తర్వాత నేను రాధ సంగతి తెలియపరచమని రాసిన ఉత్తరానికి జవాబు రాధ ఎవరితోనో లేచిపోయిందని వచ్చింది. అన్నయ్య రాసిన ఉత్తరం కూడా ఇచ్చాను, చదువుకో. అందుకే కృష్ణ, పెద్దలు వంశం సాంప్రదాయం అంటారు. రాధ అమ్మ భర్తకు విడాకులిచ్చింది. రాధ నిన్ను నమ్మించి మోసం చేసింది. జరిగిందంతా పీడకలగా విస్మరించి గతం మర్చిపో. భవిష్యత్తు నిరాశామయం చేసుకోక నీ తల్లిదండ్రులు తెచ్చిన అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకో. నీ హృదయంలో ఏర్పడిన గాయం మారే మార్గం ఇదే. మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. నీ దగ్గర ఇన్ని రోజులు ఈ సంగతి దాచినందుకు క్షమించు కృష్ణ. ఒక స్నేహితుడిగా నీ ధ్యేయం, నీ భవిష్యత్తు శోభాయమానంగా విరాజిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ ప్రియమిత్రుడు వాసురావు. 2వ ఉత్తరం. తమ్ముడు, రాధ గురించి అడుగుతూ నువ్వు రామకృష్ణ రాసిన ఉత్తరాలు అందాయి. నాకు జవాబు రాయడానికి కలం ఆడలేదు తమ్ముడు. రాధ మనిట్లోంచి ఎవరినో తీసుకుని లేచిపోవడం మన నౌకర్లు చూసి చెప్పారు. ఆమెను కలవాలని స్టేషన్కి వెళ్ళాను. ఊరంతా గాలించాను, కానీ ఆమె జాడ తెలియలేదు. కొన్నాళ్లుగా ఓ యువకుణ్ణి రాధ కలుస్తుందని మన మిత్రులు కొందరు చెప్పారు. మనమేం చేస్తాం? దానికి పెళ్లి చేయాలనుకున్నాను, దాని కర్మ పోయింది అంటూ రాసిన ఉత్తరం. రామకృష్ణ హృదయం విలవిలా తన్నుకుంది. రాధ ఎంత పనిచేసింది? అమాయకంగా ముగ్ధలా ఉండే రాధ కులట. ఆమెను తాను పెళ్లి చేసుకున్నాడు. చిచి, అతని కళ్ళల్లో ఎర్రగా జీరలు తేలాయి. మొహం పీక్కుపోయింది. కొన్ని క్షణాల తర్వాత అలసినట్టయిపోయిన రామకృష్ణ బరువుగా కళ్ళు మూసుకున్నాడు. ముందు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించుకున్న రామకృష్ణ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే మళ్ళీ పెళ్లి గొడవ. మామయ్య ఇంటికెళ్ళి కొన్ని రోజులు ఏకాంతంగా అతని పొలంలో ఉండిపోతాను అనే నిశ్చయానికి వచ్చాడు. అనుకోకుండా వచ్చిన రామకృష్ణను ఆదరంగా సంతోషంగా చూస్తూ, ఎన్నాళ్లకు చూశానురా బాబు, రా, అబ్బా దొరబాబులాగున్నాడే
మా ముసలివాళ్ళని చూడాలనిపించలేదా బాబు అంటూ రామకృష్ణని దగ్గరకు తీసుకుంది జానకమ్మ. ఏరా ఇదేనా రావడం? అమ్మ నన్ను చూసే వచ్చావా అడిగాడు రంగనాథం. ఇలానే వచ్చాను తాతయ్య, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మామయ్య ఏడి? మామయ్య కొడుకేడి? శుభలేఖ చూసి నమ్మలేకపోయాను. నిజంగా అత్తయ్య కన్నద అబ్బాయిని అంటూ వరండాలోకి వచ్చిన శాంతవైపు చూసి నవ్వాడు రామకృష్ణ. ఈ అత్తయ్య కాక మామయ్య మరో అత్తయ్యను తెచ్చారనుకున్నావేమిటి? మామయ్య పొలానికి వెళ్ళారు. రా, నిల్చునే ఉండిపోయావు, కాఫీ తీసుకో అంటూ గబగబా కాఫీ తెచ్చిచ్చింది శాంత. బట్టలు మార్చి స్నానం చేసి కూర్చున్న రామకృష్ణను ఇటుపైన ఎక్కడ ఉద్యోగం చేస్తావు అంటూ అతని చదువు, పైదేశంలో అతను ఎలా ఉండేవాడో, అక్కడ ప్రజలు, వారి అలవాట్లు, అక్కడ వాతావరణం ఒక్కొక్కటే ప్రశ్నించి తెలుసుకుని, మీ నాన్న నువ్వు గుమ్మంలో అడుగుపెట్టిన క్షణంలో పెళ్లి చేస్తాడులే అంటూ నవ్వారు అదోలా రంగనాథం. నేను చేసుకుంటేనే కదా అన్నాడు రామకృష్ణ పేలవంగా నవ్వుతూ. చంపేశావు రోయ్, నిశ్చయం చేసి ఆ అమ్మాయికి ఏదో గొలుసు చేయించి పెట్టారట. ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి జీవితాంతం భరించే ధైర్యం ఎవరికుంది తాతయ్య? వాళ్ళ నేనా? ఎలా నిశ్చయం చేశారు? నన్ను సంప్రదించకుండా వాళ్ళు వీళ్ళు జుత్తులు పట్టుకుని తన్నుకుని కందిన మొహంతో రంగనాథం వైపు చురుగ్గా చూస్తూ అన్నాడు రామకృష్ణ. రాధ సంగతి చెప్పబోయే రంగనాథం వీధి గుమ్మంలో శ్రీనివాసరావు గొంతు వినిపించి, అదిగో మామయ్య, అమ్మాయి వచ్చినట్లుందంటూ లేచి నిల్చున్నాడు. అమ్మాయి? అవును, మామయ్య ఆ మధ్య ఓ అమ్మాయిని పెంచుకున్నానని రాశాడుగా. సరే, ఇంకా వీళ్ళు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు కాబోలు అనుకున్న రామకృష్ణ గుండెలు దడదడలాడాయి. చచా, రావడం పొరపాటైంది. వెధవ వాసు కొన్ని గంటల ముందే సంగతులు తెలియపరుచుంటే నిజానికి మరి స్వదేశానికి రాకపోయేవాణ్ణి అనుకుంటూ పరధ్యానంగా మళ్ళీ గతంలోకి జారిపోయిన రామకృష్ణ శ్రీనివాసరావు సందడిగా సంతోషంగా వేస్తున్న ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానం చెప్పాడు. పొలం నుంచి వచ్చిన రాధ మొహం కాళ్ళు చేతులు కడిగి బట్టలు మార్చుకుని నుదుటన తిలకం దిద్దుకుంటూ ఓ కొత్త గొంతు విని ఉలిక్కిపడి చెవులు రెక్కించింది. ఎవరిది గొంతు? రామకృష్ణ. అత్తయ్య కొడుకు రామకృష్ణ, తన రామకృష్ణ. సంభ్రమాశ్చర్యాలు, సంతోషం, దుఃఖం, ఇంకేవేవో కలవరం, తన్ను తాను నిగ్రహించుకోలేని సంచలనం. ఆమె మేను చిన్నగా కంపిస్తుంటే అలా చతికిలబడింది మంచం పట్టె మీద. అత్తయ్య కొడుకు రామకృష్ణకు తను భార్య అయింది. హోటల్ గదిలో వీటుడు తన తండ్రి. విధి ఎంత విచిత్రంగా తనను తన వారికి చేర్చింది. భగవంతుడు ఎంత దయామయుడు. భగవాన్, రామకృష్ణను కొన్ని క్షణాల్లో చూడబోతోంది. అతను తన గురించి ఏమిటి విన్నాడు? అతని ఎదుట తానెలా నిలవాలి? హృదయం తీవ్రంగా స్పందిస్తుంటే, పెదవులు వణుకుతుంటే, నీరు కనుల చిమ్ముతుంటే మౌనంగా కూర్చున్న రాధ ఏదో అడుగుల సబడికి తలెత్తి చూసింది. రామకృష్ణ. ఆమె కళ్ళు జలపూరితలయ్యాయి. రాధా అన్నాడు రామకృష్ణ కంపన స్వరంతో. రెండంగల్లో అతని దగ్గర చేరి అతని హృదయంపై తల ఆంచి మాటలు రాని దుఃఖంతో, వ్యధాపూరిత హృదయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది రాధ. అతని చేతులు ఆమెను చుట్టుకున్నాయి. ఆమె తలపై గడ్డమాంచి కళ్ళు రెండు మూసుకున్న రామకృష్ణ ఎదలో ఎన్నో ప్రశ్నలు. రాధ మామయ్య ఇంటికి ఎలా వచ్చింది? ఎవరు రాధను లేవదీసుకొచ్చారు? అసలు కథేమిటి? ఒకరికొకరు కలిశామనే తృప్తితో, సంతోషంతో, పారవస్యంతో కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారా ప్రేమికులు. అతని భుజం పట్టి నొక్కుతూ, వెళ్ళాక ఒక్క ఉత్తరమైనా రాయకుండా అసలు నా సంగతే విస్మరించి ఇన్నాళ్ళు భార్యననిపించుకున్న నన్ను వదిలేయడం న్యాయమా కృష్ణ? దుఃఖంతో చలించే గొంతుతో ప్రశ్నించింది రాధ. విశ్వనాథన్ నీకు నా ఉత్తరం ఇవ్వలేదా? అసలు నా సంగతులు ఏమీ చెప్పలేదా? మీరు రాశారా? ఆశ్చర్యంగా అతని వైపు చూసింది రాధ. ఎందుకు రాయను? రాయనని ఎలా అనుకున్నావు? ఒకటేమిటి, చాలా ఉత్తరాలు రాశాను. మా మామయ్య ఇంటికి ఎలా వచ్చావు? విశ్వనాథన్ అతని తమ్ముడికి నువ్వెవరితోనో లేచిపోయావని రాశాడు. మీరు నమ్మారా? అతని ఇంట్లో లేవని తెలిసి ఏమనుకోవాలి? అబ్బా, హృదయం ఎలా నలిగిపోయింది. ఎంత నరకం అనుభవించాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు రామకృష్ణ ఆమె కన్నీరొత్తుతూ. అతని హృదయంలో తలదూర్చి రోదన స్వరంతో, శ్రీనివాసయ్యర్ బాబాయ్ పోయాక నాకు ఆ ఇంట్లో క్షణక్షణం కత్తి మీద సాములా దొర్లింది కాలం. రమణిని పురిటికి పంపించి నన్ను ఆ రోజు మామూలుగా అతనికి అన్నం పెట్టాను. భోజనం ముగించలేస్తూ నా వైపు క్రూరంగా చూస్తూ, నిన్ను అందమైన మొగుడు దగ్గరికి పంపిస్తాను, నేను నచ్చలేదుగా, తయారవు అన్నాడు విశ్వనాథన్. వణికిపోయాను అంటూ గొంతు పూడిపోయి మౌనంగా ఉండిపోయింది రాధ. ఆమె తల హృదయానికి హత్తుకుంటూ, తర్వాత ఏం చేశాడు? ఆవేశపూరిత స్వరంతో ప్రశ్నించాడు రామకృష్ణ. నన్ను కొట్టి హోటల్ గదికి, మా నాన్న ఉన్న గదిలోకి నన్ను తోశారు. మరి మాట్లాడలేదు కృష్ణ. మరెప్పుడూ నన్ను
వదిలి ఎక్కడికి వెళ్ళకండి మీరు. పొంగి పొర్లే దుఃఖంతో అలసిపోయింది రాధ. సరే మరేం చెప్పొద్దు, మామయ్యను కనుక్కుంటాను. మామయ్యకు అంటే మామయ్య కూతురంటే అతని తొలి భార్య రమ కూతురువా నువ్వు? నాకేమిటో అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది. రా, ఇలా మంచం మీద కూర్చో అన్నాడు రామకృష్ణ. అంతకు 10 నిమిషాల పూర్వమే వారిని కనిపెట్టి గుమ్మం చాటున నిల్చుని చూసే వ్యక్తుల్ని వారు గమనించనే లేదు. వారిద్దరిని అలా చూసిన శాంత కంగారుగా శ్రీనివాసరావు జబ్బపట్టుకు తీసుకొచ్చి వారిని చూపించి ఏమిటి సంగతి అన్నట్టు చెయ్యి ఊపి ప్రశ్నించింది. నాకు తెలియదన్నట్టు ఆశ్చర్యపోతూ ముసిముసిగా నవ్వుకుంటూ చేతులూపి సైగ చేశాడు శ్రీనివాసరావు. అసలు రాధకు రామకృష్ణకు ఎలాంటి పరిచయమో తెలుసుకోవాలనే ఆతృత అణుచుకోలేని శ్రీనివాసరావు చిన్నగా దగ్గి కృష్ణ అని పిలిచాడు. ఇలా రా మామయ్య అన్నాడు రామకృష్ణ. తడబాటుగా గది గుమ్మంలో నిల్చొని రామకృష్ణ చేతుల్లో వాలి ఉన్న రాధను చూసి చప్పును తలవాల్చి చెయ్యి ముందుకు చాపి ఏమిటన్నట్లు ఊపాడు శ్రీనివాసరావు. రాధ నా భార్య మామయ్య. సుమారు 2 ఏళ్ల క్రితం రాధను పెళ్లి చేసుకున్నాను. దిగ్భ్రాంతుడై ఆనందాశ్చర్యాలతో కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా చూశాడు వారి వైపు శ్రీనివాసరావు. అంతకన్నా తాను కలగంటుందో ఇదంతా నిజంగా జరుగుతుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తోంది శాంత. ఏమిటలా వణికిపోతున్నావు? అలా కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకో అంటూ రాధను మంచం వైపు నడిపించాడు రామకృష్ణ. అంటే అన్నాడు శ్రీనివాసరావు కొంచెం ఆ అవస్థలోంచి తేరుకొని. అవతల మాట్లాడుకుందాం రండి మామయ్య. తానొట్టి పిరికి గుండెది, అందుకు తగ్గట్లుగానే ఆమె జీవితం గడిచిందంటూ అవతలికి తీసుకొచ్చాడు రామకృష్ణ, శ్రీనివాసరావు, శాంత, జానకమ్మ, రంగనాథం అందరూ సమావేశమై కూర్చొని మరొక కొత్త వింత, ఇంకో రకమైన సంతోషం చవిచూస్తూ సంభాషించుకున్నారు. తాను హోటల్లో బస చేసింది మొదలు ఈనాటి వరకు జరిగింది చెప్పి రాధతో నీకెన్నేళ్లై పరిచయం అడిగాడు శ్రీనివాసరావు. రాధ 14 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు తన హృదయంలో ప్రవేశించి ఎలా తన భార్య అయింది క్లుప్తంగా చెప్పాడు రామకృష్ణ. మరి మీ నాన్న అన్నాడు రంగనాథం. పక్కపక్క నవ్వాడు శ్రీనివాసరావు. అతనితో అందరూ కాసేపు నవ్వారు, ఏవేవో చలోక్తులు విసిరారు. ఆ సాయంకాలమే ఆఖరి బస్సులో కూతురింటికి వెళ్ళాడు రంగనాథం. ఒక్కో మాట మాట్లాడుతూ రామకృష్ణ రాధ రిజిస్టర్ మ్యారేజ్ ఎప్పుడో చేసుకున్నారని, కావాలంటే ఆ కాగితాలు గట్రా ఆ పెళ్ళి తాలూకా వాళ్ళకు చూపిస్తానని రామకృష్ణ అంటున్నాడని. రామకృష్ణ తన ఇంటికి వచ్చింది మొదలు అన్ని సంగతులు అల్లుడు కూతురు వింటుండగా చెప్పారు రంగనాథం. నమ్మి నమ్మలేక కొంతసేపు సతమతమై మర్నాడు రంగనాథంతో ప్రయాణమయ్యారు కామేశ్వరి, మూర్తి. ముసలాయన్ని నౌకర్లకు అప్పగించి రాధని తనెలా తీసుకువచ్చాడో, రామకృష్ణ తన ఇంటికి వచ్చాక ఏం జరిగిందో, రామకృష్ణ ఏం చెప్పాడో అన్నీ మూర్తికి వివరంగా చెప్పి, చూసావా బావా, నీకు నాకు తెలియకుండా వాళ్ళెప్పుడో భార్యాభర్తలైపోయారంటూ నవ్వాడు శ్రీనివాసరావు. తలడ్డంగా ఊపి అదెలా కుదురుతుంది అన్నాడు మూర్తి. కుదరకపోతే మానేయండి నాన్న, మీ ఆస్తి నాకేం అక్కర్లేదు, మీ గుమ్మం తొక్కొద్దంటారు, మానేస్తాం అంతే కదూ అన్నాడు రామకృష్ణ. ఆ అమ్మాయి రమకూతురని రుజువు చేయమన్నాడు మూర్తి. శ్రీనివాసరావు మాట అతను నమ్మలేదు. విశ్వనాథన్ని ఏమో అడగాలని, ఏదో చెయ్యాలని ఉడికిపోతున్న రామకృష్ణ, రండి నాన్న మనందరం విశ్వనాథన్ ఇంటికి వెళ్దాం, అక్కడ ఆమె తాలూకు పుట్టుపూర్వోత్తరాలు తెలుస్తాయి అన్నాడు. వాడింటికా? కోపంగా పళ్ళు కొరికాడు శ్రీనివాసరావు. అవును, వాడిని ఈసారి పోలీసులకు అప్పగించి అంటున్న రామకృష్ణ. ఏమండి అన్న రాధ గొంతు విని అటు చూశాడు. 6 సంవత్సరాలు నేనెంతో గారంగా పెరిగాను వారింట్లో. వారి సొమ్ము తిని నా శరీరం పెరిగింది. మీరు నాన్న కూడా అతనికి ఏ తగవులు తేవద్దు రాధా అసహనంగా అరిచాడు రామకృష్ణ. అవును అంతే, ఏమన్నా అడగండి, నా తాలూకు సామాన్లు మా అమ్మ ఎవరో మీరు తెలుసుకోవచ్చు, అంతేకాని వారి కుటుంబానికి ఎలాంటి చికాకులు తేవద్దు, నా మీదొట్టు అంటూ చివాలను వెనుదిరిగి వెళ్ళిపోయింది రాధ. డ్రాయింగ్ రూమ్లో పేపర్ చూస్తూ కూర్చున్న విశ్వనాథన్ స్ప్రింగ్ డోర్ తలుపు తెరుచుకోగానే అటు చూసి పెదవులపై కృత్రిమపు నవ్వు పులుముకుంటూ, హలో రామకృష్ణ, గుడ్ మార్నింగ్ అంటూ లేచి నిల్చుని చెయ్యి ముందుకు చాచాడు. అతని వైపు కసిగా చూస్తూ, రాధని పిలువు ఓసారి విశ్వనాథన్ అన్నాడు రామకృష్ణ. రాధ ఎవరితోనో లేచిపోయిందని చాలా రోజుల క్రితమే ఉత్తరం రాశానే. ఏనుగుపై లంఘించే సింహంలా ముందుకు దూకి విశ్వనాథన్ కాలర్ చేత్తో పట్టుకొని చెళ్ళున చెంపలపై కొట్టాడు రామకృష్ణ. రాధ లేచిపోయిందా రాస్కెల్ అంటూ చెయ్యెత్తబోయిన విశ్వనాథన్ చేతులు గట్టిగా నొక్కి పట్టుకొని, ఛీ దుర్మార్గుడా, మీ తండ్రి కడుపున చెడబుట్టావు, నోరెత్తావో పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీ పరువు తీస్తాను. మామయ్య ఇలా రా గట్టిగా పిలిచాడు. శ్రీనివాసరావును చూసిన విశ్వనాథన్ ఏదో గుర్తొచ్చి బెంబేలెత్తిపోతున్నాడు. రామకృష్ణ చేతిలో ఉన్న అతని చేతులు చిన్నగా కంపిస్తున్నాయి. అతని కూతుర్ని అతనికి 10,000 రూపాయలకు అమ్మావు అవునా?
రాధని నేను పెళ్లి చేసుకున్న నా భార్యను హోటల్ గదికి పడుపుగత్తెగా కొట్టి పంపించావు అవునా? అబద్ధం. రాధని భార్య కాదు, అతని కూతురు కాదు అరిచాడు విశ్వనాథన్. నోర్మై, నోరెత్తావో పోలీసుల్ని పిలుస్తాను. రాధ తాలూకు సామాన్లేమున్నాయో అన్నీ తెప్పించెక్కడికి. 10,000 మామయ్య ఇచ్చిన 10,000 ఇచ్చేయి మర్యాదగా భయంకరంగా అన్నాడు రామకృష్ణ. శ్రీనివాసరావు, మూర్తి, రంగనాథం, శ్రీనివాసరావు మిత్రులు, ఆ పట్టణంలోనే ఉంటున్న 4 పెద్దలు వరుసగా ప్రవేశించారా గదిలో. అందరినీ చూసి కంగారుగా ఇంకా దబాయిస్తే లాభం లేదనుకున్న విశ్వనాథన్ గుట్టు చప్పుడు కాకుండా రాధ తాలూకు సామాన్లు 10,000 రూపాయలు ఇచ్చేశాడు. తాను రమ బ్రతికిన నాటి సంసారంలో కొన్ని సామాన్లు చూసిన శ్రీనివాసరావు హృదయం ద్రవించింది, కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీను, అదేమిటలా ప్రశ్నించాడు మూర్తి. ఏమీ లేదు, నేనొక రాక్షసుణ్ణి. రాధ రమ కూతురు అవునో కాదో ఆ పెట్టెల్లో ఎక్కడో రమ రాసుకున్న డైరీలున్నాయట, చదువు. మేమిద్దరం తీయించుకున్న ఫోటోలున్నాయట, చూడు అన్నాడు శ్రీనివాసరావు నిష్ఠూరంగా. క్షమించు, అందరిలానే నేను అనుమానపడ్డాను కానీ అంటూ ఆగాడు మూర్తి. ఇంకేమిటి, వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలుసుకున్నావుగా, మన వేడుకలు ఎందుకు మానేయాలి? వాడొక్కడే కొడుకు మీకు, ఒక్కర్తే ఆడపిల్ల నాకు. నా ఆస్తిలో సగం వాటా రాధకిచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను. ఎందుకు మామయ్య? అడ్డు తగిలాడు రామకృష్ణ కొడుకు వైపు చిరాగ్గా చూస్తూ. అన్నిట్లో నువ్వు జోక్యం పెట్టుకోకు, అవతల నిశ్చయమైన సంబంధం తప్పించుకోవాలి అన్నాడు మూర్తి. ఒరే, కనిపించినందుకు ఒక్క మాటన్నా మీ నాన్న మాట వినరా? నవ్వాడు శ్రీనివాసరావు. రిజిస్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళి అయినట్టు కాదని, శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించాలని పట్టుబట్టారు జానకమ్మ, రంగనాథం. రామకృష్ణ తాతగారు, రామకృష్ణ గారును ముభావంగా ఉండిపోయిన కామేశ్వరి కాళ్లకు నమస్కరిస్తున్న పెళ్లి కొడుకు రామకృష్ణ, ఎందుకమ్మా అంత కోపం? నీ తమ్ముడు కూతుర్నేగా పెళ్లి చేసుకున్నాను అంటూ నవ్వాడు. బాగుంది, నాకెందుకురా కోపం? ఈ జరిగినది జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకోలేక చస్తున్నాను అంటూ వంగి తనకు నమస్కరిస్తున్న రాధను లేవనెత్తి, తమ్ముడు నిందమోపి వదిలేసిన రమ కూతురు అని మనసుకు తట్టగానే ఆ స్త్రీ హృదయం ద్రవించి కనులు చెమ్మగిల్లాయి. రాధను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా తలనిమిరింది కామేశ్వరి. తర్వాత ఆ పెళ్లివారికి, నాన్న నిశ్చయం చేసిన పెళ్లివారికి ఏం చెప్తున్నారు? నవ్వుతూ అడిగాడు రామకృష్ణ శ్రీనివాసరావుని. నీ ఇష్టం తెలుసుకోకుండా ఏ సంబంధం నిశ్చయం చెయ్యకని నేను చెబితే నా కూతురు నువ్వెక్కడ చేసుకుంటావో అని నాకు తెలియకుండానే ఆ సంబంధం నిశ్చయం చేసుకున్నారు. అసలు మీరెప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని భార్యాభర్తలైపోయారని, కానీ అసలు రాధను నీకు ఇచ్చేవాణ్ణి కాను. మీ అమ్మా నాన్న ఉద్దేశం తెలుసుకున్నాక నువ్వు కోరిన రాధను ఇవ్వకూడదనుకున్నాను. వాళ్ళు మీ నాన్న, ఆ పెద్ద మనుషులు వెళ్తే నాన్న అల్లరి పెట్టారట. నిశ్చయమయ్యాక వదిలేస్తే మా పరువు తక్కువ అని పేచీ పెట్టారట. మీ నాన్న పెళ్లి కూతురు తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడట క్షమించమని అని నవ్వి. రాధ ఎన్నిసార్లు రామకృష్ణ అని నాతో చెప్పింది. ఏవో మాటల్లో, అంటే వాసురావు స్నేహితుడు అని మాత్రమే చెప్పేది. అవును, నేను చెప్పొద్దని ప్రమాణం చేయించానులే మా పెళ్లి సంగతి. అలా అలా పాకి మా వాళ్ల చెవినబడితే నానా కంగారును నేను వచ్చాకే తెలియపరచాలని అన్నాడు రామకృష్ణ అతని మాటలకు అడ్డొస్తూ. తానిక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ రాస్తూ, వాసు, నువ్వే నిండు మనసుతో మా పెళ్లి చేశావు. రాధ ఎందుకు పతనమవుతుంది? నేనెందుకు మోసపోతాను? ఎందుకు విడిపోతాం చెప్పు? నీ రాకకెదురు చూస్తాను. రాధ నీకు నమస్కారాలు రాయమన్నది అని వాసురావుకి ఉత్తరం రాశాడు రామకృష్ణ. సమాప్తం. అపశృతులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.